తలకి నిప్పెట్టా ఆడిగుండకి సిల్లుబడా ఎవడయ్యాడు నీ స్కూటర్ని గుద్దినాడు మా నెల్లూరు చెత్తలారి కింద పడి సావా ఎవడాడు పెద్దగా దెబ్బలు తగలలేవే యో నీ గురించి ఎవడయ్యా ఏడుతా ఉన్నాడో మా పుట్టింటోళ్ళు ఇచ్చిన టీవీ పగిలిపోయిందని కాదు పైకి అట్టగా అంటున్నాడు గానీ బావకి చెప్పుకోలేని చోట చెప్పుకోలేని రేంజ్ లో దెబ్బలు తగలేసినాక ఏంది ఈ కూడా దెబ్బలేనా మా నెల్లూరులో అట్నే ఏసకపోయిని అంటారు అట్నా మరి మీ నెల్లూరులో ఈటలు ఏమంటారక్క యా ప్లీజ్ పట్టుకుని యాదవా అంటారు నీకు నా మీద అభిమానం పెరిగిపోయింది అక్క అక్క తొక్క ఎదవరసల ముయ్యే బుజ్జిగా వదిన అసలు ఏం జరిగిందంటే తమ్ముడు 22-1-4-4-21 3-8-5-16-16 5-19-21 22-15-4-4-21-18-1 4-1-14-9-11-9 14-15-20-9-4-21-12-1 యో ఏందయ్యా మీ అంకెల భాష నేను కాపురానికి వచ్చిన కొత్తల్లో కా భాష అదర్థమైపోయిందని జా భాష ఇప్పుడేమో అంకెల భాష మీరేం మాట్లాడుకున్నారో నాకు తెలియాలా నాకు అర్థమైందిగా కానీ నేను చెప్పను చెప్పవా ఏమీ లేదు అక్కయ్య ఈ అంకిల్ బస్ చాలా సింపుల్ ఏబిసిడీలన్నీ 26 అది ఏ అంటే 1 బి అంటే 2 సి అంటే 3 కరెక్ట్ సింక్ లో ఉన్నావు మనోడు ఏమన్నాడంటే 3-8-5-16-16 19-21 అంటే ఈ యాక్సిడెంట్ కారణం వీడే అని చెప్పేస్తాడు దానికి బాబా ఏమన్నాడంటే 4-1-14-9-11-9 వద్దురా దాని నోడదోలు ఎక్కువ అన్నాడు ఏమయ్యా మేము సుఖంగా ఉండడం నీకిష్టం లేదా రాక రాక 10 ఏళ్లకి ఇంటికి ఓ బిడ్డ రాబోతుండాడే పొరపాటునేమన్నా జరుగుండుంటే నా బిడ్డ తండ్రి లేనివాడై ఉండేవాడుగా వదిలేవే వాడు కావాలని చేయలేదు ఏదో పొరపాటున పొరపాటు నీది కాదయ్యా మీ అమ్మ నాయనల్ది నీ వెనకమాలే నా వెనకమాలు ఇడిచిపెట్టుండ్లా ఉద్యోగం సద్యోగం ఏం లేదు గాని అలకలకు మాత్రం ఏం తక్కువలా ఒరే ఎదవా అది నిన్నటిదే పెరుగువాడు ఎంత పులిస్తే అంత బాగుండదక్కే అవును పిల్లు వచ్చి నిన్న వాసన చూసి వాంతి చేసుకుంటే పడేద్దాం అనుకుని ఎందుకులే నువ్వు వచ్చి తింటావు నట్టి పెట్టుంచా తిను ఏంటి ఇంత లేటు కొంతండి చేస్తున్నా అమ్మా నువ్వు తెచ్చేవేంటి పనోళ్ళు లేరా అంతా మానేశారు ఏ నువ్వు తాగి పడేసిన సీసాలు అమ్ముకొని లక్షలు సంపాదించుకొని లైఫ్ లో సెటిల్ అయిపోయారు అందుకే నేను వచ్చాను సీసాల కోసమా కాదు ఆ. సీసాలు అందించడానికి సోడానా వాటరా వద్దమ్మా తప్పేంట్రా చిన్నప్పుడు ఉగ్గు తాగించిన దాన్ని ఇప్పుడు పెగ్గ తాగించలేనా అది కాదు నీ చేత్తో ఇస్తే తాగడానికి సిగ్గుగా ఉందా కాదు కిక్కెక్కదని బాధగా ఉంది అంతేగాని ఈ తాగుడు మానవు తప్పకుండా మాన్తానమ్మా ఎప్పుడు బందులు జరిగి బార్లు బంద్ అయినప్పుడు గాంధీ జయంతి నాడు మందు కొట్లు మూసేసినప్పుడు ఎలక్షన్ కౌంటింగ్ రోజున ఇలా ఎన్నాళ్ళు నేను టైంపాస్ కోసం తాగట్లేదమ్మా దండేసుకుని ఇలా గోడెక్కేసిన నా భార్యని మర్చిపోలేక తాగుతున్నానమ్మా అయితే ఈ రోజు నుంచి నేను తాగుతాను ఆ? నీకేమైంది నేను మర్చిపోలేకపోతున్నాను ఎవరిని మీ బాబుని బతికించావు కానీ ఈ ఘోరం మీడియాకి తెలిస్తే మందేస్తున్న మాత్రం అని రచ్చరచ్చ చేస్తారు మహిళా మండలిని పిలిచి చర్చలు పెడతారు అదిగాక నువ్వు మందేస్తే నా హెల్త్ హాస్పిటల్కి వెళ్తుందని భయమా కాదు ఇద్దరం కలిసి తాగితే ఖర్చు ఎక్కువైపోద్ది ఇల్లు గుల్లైపోద్ది దోలు తీరిపోద్ది నేను తాగకూడదంటే ఓ కండిషన్ ఏంటి పెగ్గ ఎక్కువ సోడా తక్కువ పోసుకోవాలా నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకోవాలి నో! నేను మళ్ళీ పెళ్లి చేసుకోలేను చనిపోయిన నా భార్యని మర్చిపోలేను అయితే ఆస్తంతా రోసయ్య గారికి రాసేస్తాను అన్యాయం అక్రమం అయినా ఆయనకి ఎందుకు ఆర్థికంగా బాగానే ఉన్నారుగా సీఎం రిలీఫ్ ఫండ్ కి కొడుకు రిలీఫ్ గురించి ఆలోచించకుండా సీఎం రిలీఫ్ ఫండ్ గురించి ఆలోచిస్తావా వారం టైం ఇస్తున్నా పెళ్లి చేసుకుంటే ఆస్తి నీకు లేదంటే రోసయ్య గారికి చివరికి పెద్ద ఆయనకి నాకు క్లాష్ పెట్టేసావా మందు కావాలంటే ఆస్తి కావాలంటే పెళ్లి కావాలంటే పిల్ల కావాలి దేన్నన్నా ట్రై చేసి ఒప్పించాలి నేను ఒప్పుకోను. బాగా ఆలోచించండి ఏంటి చించేది? పెళ్లి చేసుకుని షష్టి పూర్తి వరకు అట్లీస్ట్ మీరు చచ్చే వరకు కాపురం చేస్తానంటే ఒప్పుకుంటాను, కానీ పెళ్ళైన వారానికే విడాకులు ఇవ్వాలంటే ఎందుకు ఒప్పుకుంటాను? ఊరికేమంటలేదుగా 10 లక్షల ఫ్యాన్సీ ఆఫర్ ఇస్తున్నాను. డబ్బు కమ్ముడు పోవడానికి నేనేమి పవిత్ర బంధం సినిమాలో సౌందర్యని కాదు, కొనుక్కోవటానికి మీరు వెంకటేషు కాదు. కాదని కక్క, నువ్వు ఈ పెళ్లి కొప్పుకుంటే నాకు జైపూర్ కాళ్ళు పెట్టించొచ్చు. నా గుండెకి పడ్డ చిల్లును పూడ్చుకోవడానికి సిమెంట్ కూడా కొనుక్కోవచ్చమ్మా. అవునే, స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఈ డొక్కు మిషన్ తొక్కి తొక్కి కాళ్ళు లాగేస్తున్నాయి. నాకు కూడా రెస్ట్ తీసుకున్నట్టుంటుంది, ఈ మిషన్ కూడా కాస్త గ్యాప్ ఇచ్చినట్టు అవుతుంది. ఒప్పుకో కల్పన, నా 10 నెలల అద్దె కూడా కట్టేయచ్చు. కల్పన, రేపటి రావు గారు పనిలోకి రావద్దారా? మన స్టేట్లో ఉన్న కష్టాలన్నీ మీ ఇంట్లోనే ఉన్నాయి. ఇంకెన్ని రోజులు ఇబ్బంది పడతావు చెప్పు. డీలా
నో డీలా. సరే, నా కోసం కాకపోయినా మా వాళ్ళ కోసం ఒప్పుకుంటున్నా. జాగ్రత్త కూర్చో. నా పేరు సీత అండి. శీతలాలేరే సత్యభామలా ఉన్నారు. లేదండి, ఆ పేరు కలిసి రాలేదని సీత అని పెట్టారు. ముందు సత్యబాబు అనే పెట్టారనమాట. ఎనీ ఆ టైప్ ప్రాబ్లం. సీత ఏమైనా గేర్ దాటిందా? కరెక్ట్ గా చెప్పారండి. నేను ఒక అబ్బాయిని ప్రేమించాను, ఆ అబ్బాయి కూడా నన్ను ప్రేమించాడు. పెళ్లి చేసుకోండి. ఆల్రెడీ నాకు పెళ్లి అయిపోయిందండి. మా నాన్న నాకు బలవంతంగా పెళ్లి చేశాడు. నేను ఆయనతోటి నిండు నూరేళ్ళు కాపురం చేయలేనండి. ఓ పని చేయమ్మా, పెళ్లి చేసుకున్నవాడితో 50 సంవత్సరాలు బతుకు, ఆ ప్రేమించినవాడితో 50 సంవత్సరాలు బతుకు, నిండు 100 ఏళ్ళు అయిపోతుంది. అదేంటండి? ఇతనేనండి పెళ్లి చేసుకున్నావాడా? ప్రేమించినోడు. లేదు సార్, ఈ అమ్మాయిని ప్రేమించలేదు సార్. నన్ను ప్రేమించలేదు? చెప్పు. నేను సాల్వ్ చేస్తాను. ఏదో ఒక సలహా చెప్పండి సార్. విషయం లేకుండా ఏ విషయం చెప్పడి అంతర్యామి. సార్ ఇది ఉంచండి సార్. బాగా అర్థం చేసుకోండి. అమ్మా నువ్వు కొంచెం చెవులు మూసుకో ప్లీజ్. వాళ్ళ ఆయనకి తెలిసిపోయిందంట. రేపు ఎల్లుండో నేను చంపేసిలా ఉన్నాడు. న్యూజిలాండ్ నన్ను వెళ్ళిపో, న్యూజిలాండ్ వెళ్ళిపోతాను సార్. లైక్ చేయి. నువ్వు చేతుల్ని సార్, నాకు కొంచెం సలహా ఇవ్వండి సార్. విషయం లేకుండా ఏ విషయం చెప్పడి అంతర్యామి. అర్థమైంది సార్. అక్కడ పెట్టావా? ఎందుకు ఎదవని నమ్ముకుంటావు? ఏ ముంబైలోనే అమ్మేసుకుంటాడు. బుద్ధికి వెళ్ళి సంసారం చేసుకో. ఎవరితో అండి? ఎవరితో ఏంటి? మీ ఆయనతో. నాతో కానీ చేస్తావేంటి? అలాగేనండి, అది వెళ్ళొస్తానండి. అలాగే. రోజు ఇలాంటి కష్టమాలు దొరికితే కష్టం లేకుండా బతికేయచ్చు. ఇదేమిటయ్యా మీరు లోపటుండిపోయారు? మేము లోపలికి నెట్టేసి ఆడవాళ్ళు బయటికి పారిపోయారా? మా తల్లుల్ని జైల్లో పెట్టి మేము బయట డ్యూటీలు చేయలేకపోతున్నాం సార్. అందుకని వాళ్ళ బయటకు వదిలిపెట్టేసి మేము లోనకు వచ్చేసామండి. ఈ విధంగా మా తల్లి తెచ్చుకుంటున్నాం. నిజంగా మీ తల్లి కొడుకుల అనుబంధం చూస్తుంటే నాకు గుండె కరిగి నీరైపోతుందయ్యా. సరే, ఎస్పీ గారితో నేనేదో చెప్పుకుంటాను. అన్నట్టు ఆ ఆడవాళ్లతో పాటు ఇద్దరు రౌడీ వధవులు కూడా ఉండాలి. వాళ్ళేరి వాళ్ళు హరికథలో పక్కవాద్యాలు కదండి. వాళ్ళని విడుదల చేయకపోతే ఈ ముసలాళ్ళు బయటకు వెళ్దాం అన్నారండి. అంచేత వాళ్ళతో పాటు వెళ్ళిన వదిలేసామండి. సరే, మీరు బయటకు వచ్చేయండి. చెయ్యి. నువ్వు ఉండిపోయా వీళ్ళతో పాటు లోపల? నేను కూడా ఒక దారుణం త్యాగం చేశాను సార్. నువ్వా? వాళ్ళకంటే తల్లులు బ్రతుకున్నారు గనక కొడుకులుగా ఏదో త్యాగం చేశారు అంటే నమ్ముతాను. నీకెవరున్నారు? నువ్వు లంచాలు గిలుతున్నావని తెలిసి మీ అమ్మ ఎప్పుడో ఊరేసుకు చచ్చిపోయింది కదా. కాదు సార్, కెసాలు పోసుకుంది సార్. సర్లే, ఏదో ఒకటి. నువ్వు చేసిన త్యాగం ఏమిటో చెప్పు. తులసమ్మ మా ఇంట్లో అడ్డుకుంది కదా సార్, ఆవిడ అరెస్ట్ చేశాం కదా సార్. నేను లోపల ఉండి ఆవిడని విడిపించి మహిళా లోకాన్ని గౌరవించాను సార్. అలా గౌరవించడానికి ఆవిడ ఎంతకిల్లావు? లేదు సార్, సోదరుగా భావించాను. అలా భావించడానికి ఆవిడ ఎంతకిల్లావో చెప్పు. ఒక నెల అది ఎక్స్ట్రా ఇస్తున్నాను సార్. అది అలా చెప్పు. ఉరికమ్మం ఎక్కేవాడిని కూడా ఎంతో కొంత గిల్లాలని ఆశించే మనిషివి నువ్వు. నీ త్యాగాన్ని ఈ దేశం భరించలేదు. నువ్వు లోపలికెళ్ళు. లోపల ఉక్కుపోసేస్తుంది సార్. బనీని తడిచిపోయింది చూడండి సార్. ఫ్యాన్ వేయించి నీ కోసం ఏసీ పట్టిస్తారు. వెళ్ళు లోపలికి. ఏమ్రా? అరే ఎన్ని టీవీలు ఉన్నాయేంద్రా? టీవీలు కాదన్నా, కంప్యూటర్లు. వీటితోటేనన్నా మన కోటిగాడు కోట్లు సంపాదించాడు. నువ్వు కబ్జా నారాయణ, నా కొంప కబ్జా చేసింది చాలక మళ్ళీ ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఏ టెన్షన్ పడక బావా, నేను లొల్లి చేయనీకి రాలే. మరి నీ కాడ ఒక ఐటమ్ నేర్చుకోనీకి వచ్చినా. థ్యాంక్స్ బావా. ఈ నెలకు నా టాలెంట్ నీ వల్ల గుర్తింపు వచ్చింది. రా కూర్చోబెట్టి నేర్పిస్తా. బావా, ఇది ఏ తెలుసా? ఏంటి తెలియదా? అరే మనం ఏంది ఏ సర్టిఫికేట్ సినిమాలు చూసినాం రా. అవునన్నా. ఆ ఏ కాదు బావా, ఏబిసిడిలో ఏ. అవన్నీ నాకు తెలియదయ్యా. ఏది ఒత్తుతే పడతలు పడతాయి. పడతలంటే? అరే పైసలు ముందు నేర్చుకో బావా. కంప్యూటర్ ఉంటే ప్రపంచంలో దేన్నైనా ఇందులో ఫీడ్ చేసుకోవచ్చు. అవన్నీ నాకెందుకయ్యా? ఏ ఒత్తుతే ఐశ్వర్య రాయ్ రావాలి, సి ఒత్తుతే చంద్రబాబు నాయుడు రావాలి, కే ఒత్తిందంటే ఖాళీ జగాలన్నీ రావాలి. జాగాలెందుకు బావా? ఖాళీ జగాలు ఎందుకంటాడు ఇంద్రా? కబ్జా చేయనీకి. బావా నీకు దండం పెడతాను. కుక్కతో ఎన్ని కంప్యూటర్లు కట్టినా బెండు సెట్ అవ్వదు బావా. అరే ఎందుకు సెట్ కాదా? ఇటువంటి మస్తు సెట్ చేసినాం. ఇసుక ఐసికి జరగండి జరగండి. ఎందుకంటే చిన్నపిల్ల అని చేసి ఏడిపిస్తారు? మీకేం కావాలో నన్ను అడగండి. నువ్వు లేకు బాస్. లే బాస్.
అరే నువ్వు గింత అంటున్నావు, నీ కంప్యూటర్ వచ్చారా? శుభ్రంగా. దిస్ ఇస్ కాల్డ్ కంప్యూటర్. అంటే ఇది కంప్యూటర్ అన్నట్టు. దిస్ ఇస్ కాల్డ్ కీబోర్డ్. అంటే ఇది తాళం చెవి అన్నట్టు. దిస్ ఇస్ కాల్డ్ మౌస్. అంటే ఇది ఈ ఎలుక అన్నట్టు. దిస్ ఇస్ కాల్డ్ ఫ్లాపీ. యు మస్ట్ కీప్ ఇట్ ఇన్ దిస్. అంటే అర్థమైనాదిరా, ప్రోగ్రామ్ మొత్తం ఫ్లాప్ అన్నట్టు. ఆర్ యు ఫాలోయింగ్ మీ? ఫాలింగ్ బిల్కుల్ ఫాలింగ్. అరే జరా తెలుగులో చెప్పు రాదా? మా బాస్ లాగా మీకు కూడా ఇంగ్లీష్ రాదా? అరే అంగ్రేజీ నాకెందుకు రాదా, మా పూరగాలకు రాదు. దట్స్ ఆల్ రైట్. ఇఫ్ యు అండర్స్టాండ్ యు కెన్ కమ్ టుమారో. వి విల్ కంటిన్యూ. ఓకే ఓకే ఠీకే. పోరడు ఖతర్నాకు నువ్వు టీచర్ అవా? నో బాయ్, ఆఫీస్ బాయ్. ఆఫీస్ బాయా? రే పోరడు జబర్దస్తున్నాడు, నజరేసుంచు. రాత్రికి వేసేయమంటావా అన్న? ఈ నోట్ల మనువాడ నజర్ అంటే మంచిగా చూడమని రా. ఏడ దొరికిందా నా పానానికి? తెలుగు వన్